హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వచ్చేసేసి ఒక వెజిటబుల్ కర్రీ చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో ఇది వచ్చేసి ఏంటంటే ములక్కాడ టమాటా కర్రీ. అంటే ఏం మసాలాస్ అనేది ఏం యూజ్ చేయట్లా, సింపుల్గా కుకింగ్ దానిలో కూడా ఎలా చేసుకోవచ్చు ఏంటన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ములక్కాడ టమాటా కర్రీకి. సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మనకు ఉడుకుతాయి. అండ్ వచ్చేసి కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ, ఇది వచ్చేసి ఒక 2 గ్రీన్ చిల్లీ అనమాట. సో మళ్ళీ అదర్వైజ్ టమాటా ముక్కలు సన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టిప్ చెప్తాను మీకు. ఇవి నాటు టమాటాలు తీసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా కర్రీ బాగుంటుంది. సో ఇక్కడ నేను నాటు టమాటాస్ని యూజ్ చేస్తున్నాను ఈ కర్రీ కోసం. అండ్ ఫైనల్లీ ములక్కాడలు, ఇవి కూడా నాటు ములక్కాడలు తీసుకున్నాం. ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. సీ ది రెసిపీ. మనకు ఆయిల్ బాయిల్ అయింది చూడండి ఒకసారి. ఇవ్వండి, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ ఏం పట్టదు, లైట్గానే పడుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే రెడ్ చిల్లీస్ అండ్ ఆల్ పోప్ ఐటమ్స్, లిటిల్ బిట్ జీలకర్ర, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిట్టుపట అనేది. ఓకే, ఏంటంటే ఈ రెసిపీకి ఏంటంటే మనం మసాలాలు వేసి కూడా వండుతారు సార్. మనం ఏంటంటే ఏమీ యూజ్ చేయట్లా, అంటే మసాలాస్ కానీ ఏమి అల్లం అలాంటివి హెవీగా లేకుండా సింపుల్గా ఎలా అవుతుందో చూద్దాం. ఓకే, మనకు అన్నీ ఇదైపోయినాయి, ఫ్రై అయినాయి. సో 1 by 1 వేసేద్దాం. ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, ఇవన్నీ 1 by 1 యాడ్ చేసేద్దాం. కర్రీ కొంచెం ఫ్రై అవ్వదా, నీట్గా ఫ్రై అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి టర్మిక్ పౌడర్ లిటిల్ బిట్, ఎక్కువ వేయద్దు, మళ్ళీ పసుపు వాసన వస్తుంది, జస్ట్ తింటే. అండ్ వచ్చేసేసి నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను ఈ కర్రీ కోసం. సో ఇది యాడ్ చేద్దాం. ఈ రాక్ సాల్ట్ అనేది కూడా ఫర్ టేస్ట్కి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చూసి వేసుకుంటున్నాం. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి చాప్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం. ఇవి కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలాగ నీట్గా మిక్స్ చేసుకోండి. ఇవి కాసేపు మనం మగ్గనిద్దాము. సో మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టేద్దాం. ఇవి బాగా మనకి కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ములక్కాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఓకే, మూత పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు టమాటాస్ మనకు కొంచెం ఉడికినాయి. ఈ స్టేజ్లో మనం ములక్కాయ ముక్కలు యాడ్ చేయాలి. ఒకసారి చూపిస్తాను మీకు. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేద్దాం. సో ఇది ఇప్పుడు ఇంకా కొంచెం చూడండి, వాటర్ అనేది ఇప్పుడు నాటు టమాటాలు యూజ్ చేయడం వల్ల మనకు చూసారా ఎంత బాగా దాంట్లో నుంచి ఉన్న వాటర్ అంత బాగా వస్తుంది టమాటాలో నుంచి. ఆ వాటర్కే మనకి మొత్తం కర్రీ అంతా ఉడికిపోయింది బేసిక్గా. సో మళ్ళీ మూత పెట్టేసి సన్న సిమ్ మంటలో దీన్ని ఉడికిచ్చేద్దాం. ఓకే, మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నాను. ములక్కాయలు యాడ్ చేశాను కదా. ఓకే, ఒకసారి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. సీ దిస్. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయినాయో. మనకి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ టమాటాలోనే వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే మనకి కర్రీ అనేది ఈజీగా ఉడికిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి ఫైనల్గా రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసాను. దీనికి కూడా ఏం ఎక్కువ పట్టదు, జస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాం కదా, ఒకసారి మంచిగా కలిపేసుకుందాం.
ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, ములక్కాడ టమాటా కర్రీ. సో కొత్తిమీర చేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం అసలు సాల్ట్ అవన్నీ ఎట్లా సరిపోయిందో లేదో, ఏమైనా పడితే వేద్దాం. వావ్, పర్ఫెక్ట్గానే సరిపోయినాయి, ఏదే అవసరం లేదు. సో ఈరోజు ఇదండి నా వీడియో. నేను నా స్టైల్లో చేసిన ములక్కాడ టమాటా కర్రీ. మీకు కనుక నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.